నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ అందజేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అట్టహాసంగా ఇంటి పట్టాభిషేక కార్యక్రమం పాల్గొన్న ప్రభుత్వ విప్ రాయదుర్గ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. వంగవీటి మోహన్ రంగ 32వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన అభిమానులు. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం స్పష్టం చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి. 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జైగౌడ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పల మురళి. డీటెయిల్స్లోకి వెళ్దాం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కొత్త మల్లాయపాలెంలో జరిగిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మధ్య విచయన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, ఎంపీడీఓ, ఏఎంఆర్ఓ, ఇతర అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కొత్త మల్లాయపాలెంకు చెందిన 12 మంది లబ్ధిదారులకు హోంమంత్రి సుచరిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదవారి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చి చూపించారని హోంమంత్రి కొనియాడారు. శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం. పసుపు అడిగినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఉంటారు. వాళ్లకు ఇళ్ళు స్థలాలు ఇప్పించి ఇళ్ల నిర్మాణం చేపిస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. అంతకు మించి ఈరోజు 33 లక్షల మంది అర్హుల్ని గుర్తించి మరి వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపజేసి మరి దీనికోసం మన జిల్లాలో 1960 కోట్ల రూపాయలు కేవలం భూములు కొనుగోలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వెచ్చించడం జరిగింది. మరి అంతేకాకుండా ఇల్లు ఉండి వాటి ఇళ్ల పట్టాలు ఉన్నాయి, వాటిని ఇల్లుగా మార్చుకోవడం కూడా చాలా మందికి కష్టతరంగా ఉంది. ఎందుకంటే మనం కనీసం ఫౌండేషన్ వేసుకోవాలంటే కూడా స్తోమత చాలక ఫౌండేషన్ వేసుకుంటే గానీ మనకు ఫస్ట్ బిల్ రాదు. అలాంటి అవసరం లేకుండా పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇచ్చేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో నవరత్నాల కింద మంజూరైన పేదవారి ఇంటి పట్టాభిషేక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పథకం కింద అర్హులైన పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి 31 లక్షల మందికి ఇళ్లు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించడానికి పూనుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, గరుడారెడ్డి, గోపాల్ రెడ్డి, టి కేశవరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉడేగొలం గ్రామం హరిజన ఉలిగమ్మ మారెప్ప, తర్వాత కొల్లప్ప గారి కావేరి రాజు, మహాలక్ష్మి మల్లయ్య, ఓకేమా ఈశ్వరమ్మ,
ఓకే సార్. లక్ష్మణ హరిజన ఎల్లమ్మ లక్ష్మణ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇల్లు ఇస్తాం. ఈ రోజు కూడా అట్లే అన్ని దగ్గర పోతా ఉన్నాం. చాలా దగ్గర అక్కచెల్లెలు చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం ఇల్లు కట్టించేదే కాదమ్మా, ఇల్లు కట్టించి అక్కడికి వదలము, మీకు రోడ్లు వేయిస్తాం, లైట్లు వేయిస్తాం. చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి గ్రామాల్లో కొత్తగా కాలనీలు కట్టించి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించడానికి పూనుకున్నారు. ఈ చరిత్ర రాబోయే రోజులలో ఎవ్వరు కూడా ఇలాంటి కార్యాన్ని చేయలేనటువంటి ఒక చరిత్ర ఇది. ప్రజలందరికీ ఇల్లు కట్టించడంతో పాటు అక్కడికి అవసరమైన రోడ్లు, కుళాయిలు, విద్యుత్ దీపాలు అన్నీ కూడా సకల సౌలభ్యాలతో వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఇప్పటికే నవరత్నాల పేరుతోటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మరొక నవరత్నాల్లో ఒకటైనటువంటి పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇది ఎలా పోతుంది అంటే జగనన్న 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉనికి అనేదే ఇంకా ఉండదు. ఎవ్వరు కూడా మనుగడ సాధించలేరు. వంగకొట్టి మోహన్ రంగ 32వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగర్లో రంగ అభిమానులు ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో పేదల కోసం పరిమితి పెంచే నాయకుడిగా రంగ గొప్ప పేరును పొందారని, అంతేకాకుండా కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలకు ఊపిరిపోసిన ధీరుడు రంగ అని తెలిపారు. పేదల ఇళ్ల కోసం పోరాటం చేస్తూ బలి అయిపోయిన పోరాట యోధుడు రంగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాటివక సుబ్బారావు, అల్లంబాజీ పోతురాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 31వ వర్ధంతి పురస్కరించుకొని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున నివాళులిచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పేదల కోసం పరితపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిది. కేవలం పేదలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాల్లో పాల్పంచుకొని ఒక నాయకుడిగా, ఒక మంచి పేదలకు పరితపించేటువంటి నాయకుడిగా వన్నె తెచ్చినటువంటి మోహన్ రంగా గారికి నిజమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి, ఆనాడు పేదలకు ఇళ్ల గృహాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష పూనుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వమైనటువంటి రంగా గారికి మేమందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా, అలాగే వారి తనయుడు వంగవీటి మోహన్ రాధా గారికి అండగా మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 4 కోట్ల మంది బడుగు బలహీన ప్రజలను కలవడంతో పాటు నవరత్నాలను ప్రవేశపెట్టడం జరిగిందని రాజపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి ట్రైనీ కలెక్టర్ వికాస్ మిశ్రా, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ అంజంతమ్మ, అధికారులు, పోలీస్ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏ స్కీమ్ అయినా ఏ ప్రభుత్వ పథకమైనా డైరెక్ట్ గా వారి ఖాతాలోకే చేరే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేయడం చాలా గొప్ప విషయం. అదే మన రాజంపేట శాసనసభ్యులు గౌరవనీయులు మేడం మల్లికార్జున రెడ్డి గారికి, రాజస్థాన్లో పుట్టి ట్రైనీ కలెక్టర్గా మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ట్రైనీ కలెక్టర్ వికాస్ గారికి, అలాగే వేదికపోయినటువంటి నాయకులు అజంతమ్మ మేడం గారికి, అలాగే శివారెడ్డి గారికి, మైనార్టీ నాయకులకు, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, వేదికపోయినటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి అలాగే లబ్ధిదారులకు, అలాగే పెద్దలకు, గ్రామ ప్రీతమ నేత వైఎస్ జగన్ సలహాల మేరకు నవరత్నాలు అనేది ప్రవేశపెట్టి దాని యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం. నేను ఇప్పుడు ట్రైనీ కలెక్టర్ కోర్స్ మీద ఉన్నాను. ఇక్కడే నేను 40 days వరకు ఎంఆర్ఓ ఆఫీస్కి స్టే చేస్తాను. నాకు ఇప్పుడు తెలుగు కొంచెం తెలుసు. నేను స్టిల్ నేను నేర్చుకుంటున్నాను. నేను రాజస్థాన్ నుండి ఇక్కడే వచ్చాను. సో ఐఎమ్ లైక్ ఇన్ ఆంధ్ర క్యాడర్. ఇప్పుడు ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ నెక్స్ట్ 37 years. సో మీ అందరికీ తెలుసు అంటే నిన్న రోజు ఈస్ట్ గోదావరిలో చీఫ్ మినిస్టర్ గారు హౌస్ సైడ్ స్కీమ్ హీ లాంచ్ పేదలకు అందించాలని చెప్పి ఒక భగవద్గీత గాను, అలాగే ఖురాన్ గాను, అలాగే బైబిల్ గాను భావించి అదొక ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించే ఒక నవరత్నాలని ప్రవేశపెట్టడం, చెప్పడం ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికత అందరూ కూడా ఆయనకి జేజేలు పలికి అత్యధిక మెజార్టీతో ఇచ్చి నన్ను కూడా రెండోసారి మళ్ళా ఎమ్మెల్యేగా చేయడం మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడే నాడు నేడు అనేది కూడా మనం ప్రస్ఫుటంగా చూస్తున్నాం. ఎందుకంటే మనమందరం ఆడవాళ్ళు ముఖ్యంగా 50% అంటే దాదాపు దాంట్లో 70% 70% ఆడవాళ్ళకు వచ్చింది. మనకి ఇంటితో మనము ఆడవాళ్ళము చాలా అనుబంధం ఉంటుంది. మగవాళ్ళు పొద్దున్నే పోతారు, సాయంత్రానికి వస్తారు. మనకు సొంతం ఇల్లు ఉందంటే మనకు ఒక తిని ఇంట్లో కూర్చున్నా కూడా జరిగిపోతుంది అని అనుకుంటాం. అవునా కాదా? మనకు సొంతం ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఏమంటే సార్ గారికి, వికాస్ సార్ గారికి మన ఎమ్మెల్యే సారు దుశ్శాలువా పూలహారంతో సన్మానిస్తున్నారు. క్లాప్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్ గారికి, వికాస్ సార్ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ సార్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే సార్ గారికి పూలహారము, శాల్వా అభిమానులు, కార్యకర్తలు వారికి సన్మానిస్తున్నారు. అలాగే పార్వతమ్మ ఎవరమ్మా? పార్వతమ్మ, నెక్స్ట్ లక్ష్మీదేవి. ఏం పేరమ్మా? పార్వతమ్మకి ఇవ్వండి ఒకసారి. నెక్స్ట్ లక్ష్మీదేవి రెడీ ఉండమ్మా. అమ్మా లక్ష్మీదేవి, అబ్దుల్ అజీజ్ వాళ్ళిద్దరు రండి ఒకసారి. అవకాశం ఫ్రాడ్ చేసి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలోకి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ప్రతిఫలం అయితే కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎక్కడే కానీ ఈ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ కానీ ఇంకోరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏ స్కీమ్ అయినా ఏ ప్రభుత్వ పథకమైనా డైరెక్ట్ గా వారి ఖాతాలోకే చేరే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేయడం చాలా గొప్ప విషయం. అదే మన రాజంపేట శాసనసభ్యులు గౌరవనీయులు మేడం మల్లికార్జున రెడ్డి గారికి, పట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఉదయపూర్వక క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జయగౌడ సంఘ జాతీయ ఉద్యమ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పల మురళి తెలియజేశారు. V3 న్యూస్ ఛానల్ ద్వారా వార్తలను 2 సంవత్సరాలుగా ప్రసారాలు చేసి సమాజ సేవ చేస్తున్న V3 న్యూస్ యాజమాన్యాన్ని మరియు టీంకు మనసారా ధన్యవాదాలు, వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా మా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జయగౌడ ఉద్యమ సంక్షేమ సంఘం తరఫున మరి
ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్రిస్టమస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా V3 న్యూస్ ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి నిమిషం మేమున్నామంటూ మరి ఏ మూలన ఏ న్యూస్ ఉన్నా కానీ మరి పబ్లిక్ తీసుకురావటం ఇది చాలా ఆనందదాయకం. మరి ఇలానే ఇంకా మరింత ఉన్నతమైన స్థాయికి V3 న్యూస్ రావాలని, V3 న్యూస్ చేసే మరి సమాజ సేవ ఎంతో అద్భుతమైంది. మరి నిజంగా వారికి మరీ మా బీసీ బడుగు బలహీన వర్గాల తరఫున జైగౌడ్ ఉద్యమం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని తిక్కారెడ్డిపాలెంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల లేఅవుట్ కు హోంమంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హౌసింగ్ ఇంజనీరింగ్ ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఆర్ఓ పూర్ణచంద్రరావు, ఇతర అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చేశారు. తిక్కారెడ్డిపాలెం గ్రామానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు హోంమంత్రి సుచరిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రూపాయలు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు ఒక్కో ప్లాటుకి 60,000 వ్యయం చేస్తున్నాం. గృహ నిర్మాణం 300 చదరపు అడుగుల కోసం 1,80,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. పేదవారి సొంతింటి కలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం మొత్తంగా 3,05,000 రూపాయలు వెచ్చిస్తోంది. గ్రామ స్వరాజ్య సాకారం కోసం ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాలు ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా ముందుండి నడిపిస్తాయి. గృహ నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇటుకలు, తలుపులు, పెయింట్లు, ఎలక్ట్రికల్, శానిటరీ, ప్లంబింగ్ తదితర ముఖ్యమంత్రి గారు సొంత ఇంటి కలను నిజం చేయడానికి దాదాపు 22,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్లో 33 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి మనకి సంబంధించి కూడా ఇక్కడ 21,25,000 రూపాయలతో భూమి కొనుగోలు చేయడమే కాకుండా 60 సెంట్లు మన ప్రభుత్వ భూమి మొత్తం ఈరోజు మన లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మల్యాద్రి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి రాధాకృష్ణమూర్తి, నగర కార్యవర్గ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 95 ఏళ్ళు పూర్తి చేసుకొని 96వ సంవత్సరంలోకి పోతుంది. మరో 5 సంవత్సరాలలో శతవార్షికోత్సవం శ్రామిక, కార్మిక, రైతాంగ, ప్రజా పోరాటాలలో దిక్కుదేలి శతవార్షికోత్సవానికి వెళ్ళబోతుంది. ఈనాడు కేంద్రంలో పచ్చి అవకాశవాద, మతోన్మాద, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం రాజ్యమేలుతుంది. భారతదేశ ఫెడరల్ వ్యవస్థని నాశనం చేయబోతుంది. భారతదేశ ప్రజల లౌకిక వ్యవస్థని పణంగా పెట్టి ఒకే దేశం
ఒకే ప్రజ, ఒకే రాష్ట్రం, ఒకే ఎన్నికలు, ఒకే కార్డు, ఒకే మతం అనే ఒక పిచ్చి చుట్ల పద్ధతుల్లో ఈ దేశాన్ని బలహీనపరుస్తుంది, ఐక్యతను దెబ్బతీస్తుంది. ఈ కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలను నిర్వహిస్తూ దున్నేవాడికే భూమి దక్కాలని భారీ పోరాటాలను నిర్వహించి ప్రాణత్యాగాలను కూడా వెనకాడకుండా ముందుకు సాగిన వీరోచితమైనటువంటి చరిత్ర కలిగిన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని తూళ్లూరులో రైతులు, మహిళలు, దళిత సంఘాలు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐకే జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, కృష్ణా జిల్లా సిపిఐ కార్యదర్శి అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఇచ్చాం కాబట్టి రాజధాని తరలించడానికి వీలు లేదు. మా ప్రాణాలు పోయినా సరే అమరావతి రాజధాని కాపాడుకుంటామనే పేరుతోటి ఉద్యమాన్ని సాగిస్తున్నటువంటి ఈ యొక్క రైతు జేఏసీలో ఉన్నటువంటి ఈ ఊర్లలో ఉన్నటువంటి అన్ని జేఏసీలకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఏ ఉద్యమం అయినా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు సాగుద్ది. కానీ సంవత్సరం పాటు మొక్కబోని దీక్షతోటి ప్రభుత్వం మూర్ఖంగా ఉన్న, కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా చెప్తున్నా ఉన్నటువంటి రైతాంగం మొత్తం పట్టు వదలకుండా అమరావతి రాజధాని మా యొక్క లక్ష్యం అనే పేరుతోటి అనేక మంది రైతులు అనారోగ్యం పాలైన, గుండె పగిలి చనిపోయిన దీక్షతోటి ముందుకు సాగుతున్నటువంటి వీర వనితలందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్న ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వినపట్టల్లా, ఈ ప్రభుత్వానికి కనపట్టల్లా, ఈ ప్రభుత్వానికి స్పర్శ జ్ఞానం కూడా లేనట్టుగా కనపడతా ఉంది. 360 రోజుల పాటు మనం ఉద్యమం చేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఏంటంటే శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి మన శిబిరాల మీదకి పేడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి రాళ్లు విసిరి కొట్టి ధ్వంసరచన చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తే దానికి కూడా గాంధీ పద్ధతుల్లో శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో మన యొక్క రాజధాని ప్రాంత రైతులు, రైతు మహిళలు సహనంతో వాళ్ళు చేసినటువంటి అరాచకానికి తిరుగుబాటు దెబ్బ అత్యంత సహనంతో ప్రపంచవ్యాపితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ అరాచకం మౌనంగా మనం ప్రపంచం మొత్తానికి వాళ్ళ అరాచకాన్ని తెలియజేసేటటువంటి పద్ధతుల్లో ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా ఉద్యమాన్ని నిర్వహించిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇన్ని రోజులు గ్రామ సచివాలయం ఉద్యోగుల లేక డిక్టేర్ల అనే విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కానీ నిత్యం సచివాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మందికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కల్పన ప్రజల సౌకర్యమా లేక మరెవరి కోసమని నిలదీస్తున్నారు. ఒకవైపు గ్రామ వార్డు సచివాలయ అధ్యక్ష కార్యదర్శులు తమ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అది చేశారు, ఇది చేశారంటూ ప్రగల్భాలు పలుకుతూ డప్పు కొట్టడమే తప్ప ప్రజలకు సేవలందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల కోసం సచివాలయానికి రాకుండా ప్రజల ఆర్జీలను, విన్నపాలను చెవిన పెట్టి ఆ సచివాలయానికి వారే డిక్టేర్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లడిస్తున్నారు. మాకు మీరు జారీ చేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సరే మీరు లేదండి, నేను ఏదైతే పద్ధతి చెప్పానో దాని ప్రకారం మీరు నడవాలి. వేరే సచివాలయం వాడు ఎట్లా చేస్తున్నాడు? వేరే సచివాలయం అడ్మిన్తోనే నేను 2 అడ్మిన్స్తో మాట్లాడాను.
ఫాదర్ మదర్ డిక్లరేషన్ ఇస్తే చేయొచ్చు సార్, చేసిన తర్వాత మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఆధార్లో అప్డేట్ చేసుకోండి, సరిపోయింది సార్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. నేను అది కూడా చేయనండి, నేను ఏదైతే గీత గీశానో మీరు ఆ గీతలోనే ఉండాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. లేదు మేడం, మిమ్మల్ని ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది ప్రజల సౌకర్యార్థం మిమ్మల్ని నియమించి మీరు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని, మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నేను 3-4 ఇబ్బందులు ఫేస్ చే అది తమ్ము పడట్లేదు. మీ ఈకేవైసీ చేస్తామన్నారు కదా, అది ఈకేవైసీ కూడా పడడం లేదు. అది ఆధార్ అప్డేట్ చేయాలి. మా ఫాదర్ది కానీ మదర్ది కానీ డిక్లరేషన్ తీసుకొని ఇవ్వడానికి అవకాశం లేదా? రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలం ఇప్పేరు ఇంతరగంగ తదితర గ్రామాల్లో అర్హులైన నిరుపేదల మహిళలకు మంజూరు చేసిన 180 ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపించేయడం అంటే భారతదేశ చరిత్రలోని ఏ నాయకుడు చేయని సాహనాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సంక్షేమ పథకాలన్నీ మహిళలకు ఇస్తున్నామని, మహిళలు గౌరవం ఇచ్చిన చోట దేవతలు నడయాడుతున్నారని, రాష్ట్ర సుభిక్షంగా ఉండేందుకు విషయాన్ని జగన్ గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు. రాజశేఖర్ సైడ్ అన్నా చూడండి కొద్దిగా అన్నా మీ కుటుంబంలో ఒక సభ్యుడు అయిపోయినాడు కదమ్మా, అందుకనే మీరు కూడా అందరూ మీ ఇంట్లో జగన్ గారు ఫోటో పెట్టుకోవాలా. లేదు అని చెప్పి అనకూడదు అనమాట ఇంట్లో. ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినాడమ్మా జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, ఇచ్చేదే కానీ తీసుకోయింది లేదు కదా. అప్పుడు తీసుకున్నాడు ఓట్లు, తర్వాత అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు కదమ్మా. ఒక అన్న చెల్లెళ్ళ గంట చేసి ఇస్తాడు. అట్లా మీ అందరి పేరు పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండ్లు కట్టించి ఇస్తా ఉన్నారు, సేవ చేస్తారు. అదేవిధంగా మీకు అందరికీ చిరకాలమైన కోరిక. పాపము పోయినసారి మా టీడీపీ వాళ్ళు ఏం చెప్పినారమ్మా, గుంటూరు జిల్లా ముప్పాల మండల పరిధిలోని చాగంటివారిపాలెం ముప్పాల గ్రామంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అంబటి రాంబాబు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముప్పాల మండలంలో మొత్తం 410 ఇళ్ల స్థలాలు అర్హులైన వారికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎండీఓ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ముప్పాళ్ళ, చాగంటివారిపాలెం 2 గ్రామాల మీద 110 పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఇంటి నివేశన స్థల పట్టాలు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఇంటి నివేశన స్థల పట్టాలు ఇస్తున్నాము. మీరు ఇల్లు కట్టుకొని, గవర్నమెంటే ఇల్లు కూడా కట్టించేస్తుంది. మీరు ఇల్లు కట్టించుకొని బాగా ఇళ్లలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అనంతపురం జిల్లా కదిరి పట్టణ కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ సభ్యులు బుక్కే రవీంద్ర నాయక్, కదిరి నియోజకవర్గంలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు R&B అతిథి గృహలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు మాట్లాడుతూ గతంలో రవీంద్ర నాయక్ నియోజకవర్గ హ్యూమన్ రైట్స్ ఇన్ఛార్జిగా ఉంటూ అనేక మంచి సేవ కార్యక్రమాలు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అభివృద్ధి కోసం ఆహారనిశలు పాటుపడడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవినాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి స్టేట్ కమిటీలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ అందజేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అట్టహాసంగా ఇంటి పట్టాభిషేక కార్యక్రమం పాల్గొన్న ప్రభుత్వ విప్ రాయదుర్గ ఎమ్మెల్యే కా రామచంద్రారెడ్డి. వంగవీటి మోహన్ రంగ 32వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన అభిమానులు. పేదలకు సొంతంటి కల నెరవేర్చాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం స్పష్టం చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునారెడ్డి. 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జైగౌడ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పల మురళి. ఇంతటితో వార్తలు సమాప్తం. V3 న్యూస్ చూస్తుండండి. నమస్కారం.